అధికారంలోకి వచ్చి తమ బాధలు తీర్చాలంటూ మాగల్లు గ్రామస్తులు చంద్రబాబుకు కష్టాలు వివరించి కన్నీరు పెట్టుకున్నారు. పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కృష్ణా జిల్లాలో చంద్రబాబు 4వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. కాపుసారా, చీప్ లిక్కర్ తమ జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం ధర పెంచినందుకే కాపుసారా, చీప్ లిక్కర్ ప్రభావం ఎక్కువవుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రెండో సంతకం బెల్ట్ షాపుల రద్దు దస్త్రంపై పెట్టి తీరుతామని పునరుద్ఘాటించారు. ఈ బెల్ట్ షాపులు వచ్చాయి. నేను చాలా సార్లు అడిగాను, అన్ని ముయ్యండి. ఆడబిడ్డల అవస్థలో ఉన్నారు, మగవారు కూడా చిన్న వయసులో చనిపోతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, పిల్లలు చదివించలేకపోతున్నారు చెప్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను, మొత్తం రాష్ట్రంలో ఉండే బెల్ట్ షాపులు అన్ని రద్దు చేస్తాను, రెండో సంతకం బెల్ట్ షాపులు రద్దుపైనే పెడతాను. అదే మరి ఇంకో పక్క కాపు సారా కూడా పూర్తిగా బంద్ చేస్తాం. ఎవరైతే దీనిపైన ఆధారపడ్డారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇది మంచి పని కాదు. వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఈ చెడు పని చేయకుండా వాళ్ళు కూడా మంచిగా చేసుకున్నట్టుగా వాళ్ళకు ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు కానీ కాపు సారా కానీ రెండు బంద్ చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.